ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము. అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము. ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము. ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారము ఎల్లుండి ఉంది కాబట్టి మేము కూడా ఋషికేశ్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మళ్ళా 3-4 నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వెళతామో ఇంకా నిర్ణయించలేదు. కాబట్టి ఈరోజు మంచి రోజు. ఈరోజు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఇదేమంటే ప్రశ్న అడగచ్చు. ఆంధ్ర రాష్ట్రం చాలా క్రిటికల్గా ఉంది, కష్టమైన పరిస్థితుల్లో ఉంది అని అంటారు. అంటే ఇంతకు ముందు పాలన వలన అట్లా ఉందని అభిప్రాయపడుతున్నారు. నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర 30 సంవత్సరాలు పీఠాధిపతిగా ఉండి ఈరోజు 30 సంవత్సరాల్లో పరిపాలన విషయంలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను, కొత్తగా వచ్చిన రోజుల్లో. తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, మళ్ళా చంద్రబాబు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి. ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదూర్చలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై, ముఖ్యంగా ముహూర్తాలు నాకు అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ తెలిసిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు. లౌక్యం పెట్టడం తెలియదు. ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు. ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను. దక్షిణాయనంలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణం వచ్చింది కదా చేశారు. మాఘమాసం పుత్రనాశ ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించాడు. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజులకి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ల దగ్గర బట్టికే పీఠం కాదు ఇది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది. నేను ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు. బిఆర్ నాయుడికి తెలుసు, నరేంద్ర చౌదరికి తెలుసు, చాలామందికి తెలుసు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్ని రకాలుగా. అందువల్ల ఇప్పుడు ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది. ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి, చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం, మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిగా ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని. గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు,
మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని. ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఆయన పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు. నారాయణ స్వామి, గత 5 ఏళ్లలో అధికార పార్టీ మంత్రులంతా పీఠం ఆఫీసుల కోసం వచ్చిన వారు స్వయంకృత అపరాధం జరగబోతుందని కానీ, వైసీపీ పార్టీకి నష్టం జరగబోతున్నది కానీ, మీరేమైనా అమ్మవారి ఆఫీసులతో వారిని హెచ్చరించడం కానీ, సూచనలు కానీ చూపించారు? అమ్మా, ఇప్పుడు ఈ రోజుల్లో ఎరుపు కంటే మరుపు ఎక్కువ. 2 రాష్ట్రాల నుంచి 7 గవర్నర్లు వచ్చారు ఒక్క వార్షికోత్సవంలో. హర్యానా గవర్నరు, పంజాబ్ గవర్నరు, తెలంగాణ గవర్నరు, ఇక్కడ గవర్నర్లు వచ్చారు. హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు, ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. వైసీపీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలే రాలేదు. వచ్చినప్పుడల్లా నేను చెప్పాల్సింది ఎప్పుడు కూడా నెగిటివే చెప్తాను. ఎప్పుడు పాజిటివ్ పోగొట్టడం అనేది ఆ లాలస విశాఖ శారదా పీఠానికి లేదు.